తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ప్రేక్షకులందరికీ నమస్కారం. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు శృంగేరి శారదాపీఠ ఆస్థాన పండితులు, ప్రవచన నిధి డాక్టర్ బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం అమ్మా. గురుగారు, ప్రేక్షకులు ఎన్నో ధర్మ సందేహాలు అడుగుతూ ఉంటారు. అందులో కొన్ని మీ ముందు ఉంచదలిచాను. అందులో ప్రధానంగా అడిగేది ఏమిటంటే, ఆలయానికి వెళతాం కానీ ఏదో ఒక పని పడుతుందండి, గబగబా వెళ్ళి దేవుని దర్శించుకుని వచ్చేస్తూ ఉంటాము, 10 నిమిషాలు కూడా ఉండలేకపోయాం, అంత దూరం వెళ్ళాం కానీ అంటారు. కొంతమంది ఇలా స్వామి ఉన్నారు అక్కడ, మీరు చూసారా, ఈ లోపలికి వెళ్తే మీకు అక్కడ ఇంకొక స్వామి కనపడతారంటే ఎక్కడా మేము చూడలేదే అంటే, ఒకసారి దేవాలయానికి వెళ్ళామంటే ఒక పద్ధతి ఉంటుందంటారు. మొదట అడుగు పెట్టిన దగ్గర నుంచి చివరికి అసలు ఎలా బయటికి రావాలనేది కూడా ఒక నియమం ఉంటుందంటారు. అసలు దేవాలయ సందర్శనం ఎలా ఉండాలి, వివరించండి. మంచి ప్రశ్న అడిగావమ్మా గీతాంజలి. ఇది ప్రజలందరికీ ఉపయోగపడేటువంటిది. ముఖ్యంగా ఈ మధ్య దేవాలయాల్లో విపరీతమైన రద్దీ పెరిగింది. మీరు గమనించవచ్చు. ఏ దేవాలయమైనా, ఉదాహరణకు తిరుమల తిరుపతి దేవస్థానం చూసుకుంటే, శ్రీవాణి ట్రస్ట్ 10,000 రూపాయలు లెక్క లేకుండా పెట్టేస్తున్నారు దర్శనానికి. 10,000 రూపాయలు అలా పెట్టేస్తున్నారు. 1,00,000 రూపాయలైనా పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. డబ్బు పెరిగిందా, భక్తి పెరిగిందా, భయం పెరిగిందా అన్న మీమాంస కనుక వస్తే 3 పెరిగాయి. 3 పెరిగాయి. డబ్బు బాగా పెరిగింది, భయము విపరీతంగా పెరిగింది, భక్తి కొంత లేకపోలేదు, ఉంది. కానీ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఉదయం పూట దేవాలయంలో అంత అద్భుతమైన రద్దీ ఉంటుంది, సాయంత్రం అదే జగదంబ దేవాలయంలో పొద్దున రష్ ఉంటుంది, సాయంత్రం జగదంబ వైన్స్ లో రష్ ఉంటుంది. ఇక్కడ పేర్లు అవే పెట్టుకుంటున్నారా, జగదంబ దేవాలయము, ఆ పక్కనే జగదంబ వైన్స్. అంటే అక్కడ ఎంత రద్దో, నేను వెళ్తూ హైదరాబాద్లో చాలా చోట్ల చూస్తూ హృదయం అంతా దహిస్తూ ఉంటుంది. ఎంత జనము సాయంత్ర సమయంలో, చాలా ఇబ్బందిగా ఉంది. దీనికి కారణం ఏమిటి అంటే, ఇది ఇంతకు ముందు అడిగినట్టుగా దేవాలయానికి వెళ్ళడం అనేది సెల్ఫీల కోసం కాదు. ఇప్పుడు ఈ ఫోన్ వచ్చి పాడు చేసింది. మనం దేవాలయంకు వెళ్ళగానే ఫస్ట్ మొదలు ఒక సెల్ఫీతో ప్రారంభమవుతుంది. దేవాలయ దర్శనం కంటే దేవాలయ దర్శనం నేను చేసుకున్నాను అని ఇన్స్టాగ్రామ్లోనో లేకపోతే సామాజిక మాధ్యమాల్లోనో, సోషల్ స్టేటస్లోనో, వాట్సాప్లోనో, ఇలా అన్నిట్లలో స్టేటస్ పెట్టుకొని ఎన్ని లైకులు వచ్చాయి, ఎంతమంది చూశారు, ఎంతమంది నన్ను గమనిస్తున్నారు అనేటువంటి కాంక్షలో జనం పడిపోయారు. దీనిలో భక్తి కరువైపోయింది. ముందు దీని నుంచి బయటపడండి. ఫోటోలు తీసుకోవద్దని చెప్పట్లే, ముందు దేవాలయ దర్శనం ప్రశాంతంగా చేసుకొని ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు దానికి సమయం కేటాయించుకోండి. వచ్చినప్పటి నుండి వెళ్ళేదాకా అదే పనిగా దేవుడితో సెల్ఫీ, పూజారితో సెల్ఫీ. ఏమిటి, ఎక్కడికి వెళ్తుంది సమాజం? ఎంత పిచ్చిలో పడిపోతున్నారు జనం. అంటే ప్రతి వాడికి ఒక క్రేజ్, అంటే నేను బయట కనిపించాలి, నా ప్రదర్శన కావాలి, నన్ను అందరూ గుర్తించాలి, నన్ను అందరూ గొప్పవాడిగా చూడాలి అనేటువంటి తాపత్రయం. అందుకే సెల్ఫీల మోజులో పడి ప్రాణాలు కోల్పోతున్న వారు ఎందరో, సామాజిక మాధ్యమాల గోలలో పడి జీవితాన్ని కోల్పోతున్నటువంటి వారు చాలా మంది ఉన్నారు. యువతరం ముఖ్యంగా బలైపోతూ ఉంది. దేవాలయానికి వెళ్ళడమే ప్రశాంతత కోసం. నిన్ను నీవు మరచిపోవాలి, నీలో ఉన్నటువంటి పేరు కూడా మరిచిపోయే స్థాయికి ఆ భగవంతుణ్ణి చూస్తూ, ఇప్పుడు ఆ వెంకటాచలపతి దగ్గరికి వెళ్ళాము తిరుమలలో, ఆ వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో మనం నిలబడిపోయి అలా 1 గంట సేపు 2 గంటల సేపు ఇక అవుతుంది అని అలా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుంచి మహాద్వారంలో అడుగుపెట్టి, ఆ మహాద్వారం నుంచి అలా నడుస్తూ లోపలికి వచ్చి అక్కడ వెండివాకిలి దగ్గర ఆగిపోయి ఆ ధ్వజస్తంభాన్ని ఒకసారి చూసి నమస్కారం చేసుకొని లోపల అడుగు పెడుతూ ఆ అద్భుతమైనటువంటి ఆ ధ్వజములు, అద్భుతమైనటువంటి సువర్ణమైనటువంటి గోపురముతో చేయబడినటువంటి ఆ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, నిత్య సచ్చిదానంద స్వరూపుడు, నవనీత అద్భుత
దివ్య మకరంద సౌజన్య విశేష స్వరూపంతో ఈ జగత్తును అనుగ్రహిస్తున్నటువంటి కలియుగ ప్రత్యక్ష దైవము వెంకటాచలపతి యొక్క దివ్య పాదాబ్జములను మనస్సులో అలా స్మరిస్తూ ఆ లోపల అడుగుపెట్టి ఆ కుడివైపుకు తిరిగి ఒకసారి ఎడమవైపు చూస్తే అక్కడ గరుడాల్వారు కనిపిస్తారు. ఆ గరుడాల్వారును దర్శనం చేసుకొని ఒకసారి తల ఇటువైపు తిప్పితే అల్లంత దూరంలో నవనీత కోమల శ్యామల అద్భుత సుందర మకరంద సౌజన్య విశేష అద్భుత ప్రాదుర్భావ ఆ వెంకటాచలపతి యొక్క విగ్రహము పద్మపీఠము మీద 2 పాదములతో అద్భుతమైనటువంటి స్వరూపంతో తులసిమాలల గుబాలింపుతో అద్భుతమైన తోమాలలతో విశేషమైనటువంటి వక్షస్థలమునందు విరాజమానురాలైనటువంటి ఆ పరదేవత లక్ష్మీ స్వరూపంతో దివ్యమైనటువంటి కట్యవలంబిత ముద్రతో వరదహస్తంతో శంఖ చక్రములు ధరించి ఆ అద్భుతమైనటువంటి సువర్ణ కఠారి అనేటువంటి ఆ దివ్యమైనటువంటి ఖడ్గమును ధరించి దివ్యమైనటువంటి మాలలతో ఆ అద్భుతమైన చుబుకం మీద ఉన్నటువంటి ఆ దివ్యమైనటువంటి చూర్ణముతో ఆ కమ్మని మంచి నాసిక, ఆ నాసిక పైన ఉన్నటువంటి నిమీలితమైనటువంటి నేత్రములు, ఆ నేత్రముల మధ్యలో ఉన్నటువంటి తిరునామము, ఆ తిరునామము పైన ఉన్నటువంటి ఆ వెంకటేశ్వర స్వామి యొక్క వజ్ర కిరీటము, ఆ కిరీటము పైన ఉన్నటువంటి మకర తోరణము, ఆ మకరణ తోరణానికి ఇరుపక్కల వెలుగుతున్నటువంటి అద్భుతమైనటువంటి ఆ 2 దీపములు, ఆ దీపముల యొక్క కాంతిల మధ్యలో సన్నని కమ్మని మంచి గుబాలింపు వాసనలు విరజిమ్మేటువంటి అగరుబత్తుల చక్కటి ఆ సాంబ్రాణి ధూపము యొక్క మధ్యలో 2 పాదముల మీద అద్భుతమైనటువంటి తులసి దళములు కలిగినటువంటి ఆ వెంకటాచలపతిని అలా 2 నేత్రములు తెరచి ఆ స్వామిని ఆపాదమస్తకం చూచి ఒకసారి ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా అని కనుక ఒక్కసారి మనం స్మరించగలిగితే అది దివ్య దర్శనం అవుతుంది. ఇప్పుడు ఇంత మాటలు నేను చెప్పాను అంటే నేను చూశాను కాబట్టి చెప్పాను. అంటే దేవాలయ దర్శనం ఈ అనుభూతి పొందాలి. అందుకే ఇక్కడ నేను ఏదో చెప్పడం కోసమనో ప్రదర్శన కోసమో కాదు, నేను ఏదైతే కనులు మూసుకొని చూశానో అది నేను బయటకు వచ్చినప్పుడు కూడా నేను చెప్పుకోగలగాలి. ఆ స్వామి అలా నేత్రములు మూసుకుంటే కంటికి కనిపించాలి. మనం అక్కడ కనులు మూసుకోవద్దు దర్శనం చేసేటప్పుడు. అందుకే ఎప్పుడు గుర్తు పెట్టుకోండి, మీరు అడగకుండా నేను చెబుతున్న ఈ ధర్మ సందేహం, దేవాలయానికి వెళితే కనులు మూసుకొని ఎప్పుడు దర్శనం చేసుకోవద్దు. కనులు తెరచి చూడాలి. కనులు తెరచి ఆ విగ్రహాన్ని, ఎప్పుడైనా ఆ విగ్రహం ఏమి పచ్చడి పంచ కట్టుకున్నాడా వెంకటేశ్వర స్వామి వారు, తెల్లడిది ఏ రంగు కట్టుకున్నారు, ఏ పూలు ధరించారు, ఇవన్నీ చూస్తూ ఇంత సమయం ఉండకపోవచ్చు. కానీ మామూలు దేవాలయాల్లో స్వర్ణగిరి వెళ్తారు, యాదగిరి వెళ్తారు, ధర్మపురి వెళ్తారు. ఇక్కడ ఏ దేవాలయంకి వెళ్ళినా అక్కడ అంటే తిరుమలలోనైతే లఘు దర్శనము, మహాలఘు దర్శనం. నేను చమత్కారంగా అనుకుంటాను ఏమిటి అంటే, లఘు దర్శనం అంటే తొయ్యటం, మహాలఘు దర్శనం అంటే మెడబట్టి తొయ్యటం. ఇది మా గరికపాటి గారు ఒకసారి చెబుతూ ఉంటే చాలా గమ్మత్తుగా అనిపించింది. లఘు దర్శనం అంటే తొయ్యటమే. ఆ తొయ్యటంలో కూడా ఎవరు పట్టించుకోరు, స్వామిని అలా చూస్తూ మరచిపోతారు. కాబట్టి ఆ క్షణకాలము చూసిన ఆ దర్శనమే ఇప్పటికీ నన్ను కదిలిస్తూ ఉన్నది కదా. ఇలా ప్రతి దేవాలయంలో ఆ మూర్తిని చూచి ధ్వజస్తంభం దగ్గరికి వచ్చి అక్కడ కూర్చొని గర్భాలయంలో తాను చూచినటువంటి దేవతా మూర్తిని ఇప్పుడు కనులు మూసుకొని ఆ నామంతో కనుక స్మరించగలిగితే, ఆ మూర్తి మన కనులలో కనిపిస్తే నీ దర్శనం సుదర్శనమైనట్టు లెక్క. అది నీకు నిదర్శనం. దాని చేత నీ అంతరంగ దర్శనం అవుతుంది. నీలో ఉన్నటువంటి కామాదులు తొలగిపోతాయి. అంటే ఇంత సమయం కేటాయించాలి. దేవాలయానికి వెళ్ళేది సెల్ఫీల కోసం కాదు. దేవాలయానికి వెళ్ళేది ఈ ఫోటోలు తీసి ఏం చేస్తారో తెలియదు. వందల ఫోటోలు తీసి డిలీట్ చేయడమే తర్వాత కూర్చొని. ఇప్పుడు మేము బయటకు వెళ్తే మాకు ఈ గోల్ ఎక్కువైపోయింది. నేను కొంత ఎవరిని వద్దనలేను కాబట్టి నేను
దిగిపోతుంటాను, కానీ ప్రతి వారు కొంతమంది అయితే నా గద్వను పట్టుకొని కూడా సెల్ఫీ దిగేవారు. అంటే ఈ మధ్య ఇది ఎక్కువ దీనికే ప్రాధాన్యం ఇస్తున్నారు, మిగతా వాటికి ఇవ్వట్లేదు. కాబట్టి ముందు దీని నుంచి బయటపడే మార్గం చూడండి. అందుకే చెబుతున్నాను, ఇది వద్దు, ఫోటోల గోల మరచిపోండి. దేవాలయానికి వెళ్తే సంప్రదాయ దుస్తులు ధరించి వెళ్ళండి. సంప్రదాయ దుస్తులు అంటే జినుపైంట్ ఏమిటి, దాని మీద చినిగిన జినుపైంట్లు ఏమిటి, ఆడపిల్లలు కూడా ఆ వస్త్రధారణతో వెళ్ళకూడదు. ఎప్పుడు కూడా చాలా దేవాలయాల్లో నియమం పెట్టేశారు కదా, పెట్టాలి, ఇంకా పూర్తిగా పెట్టాలి. ఇప్పుడు గురువాయూర్కి వెళ్ళండి, మీరు వెళ్ళుంటారు కదా. గురువాయూరులో ఈనాటికి పూరి జగన్నాథులు చూడండి, ఈ రోజుకు అక్కడ విధర్మీయులను దర్శనం చేసుకోనివ్వరు. అక్కడ ప్రధానమంత్రి అయినా రాష్ట్రపతి అయినా రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్. అంతే, దేవుడి దగ్గర అందరూ సమానమే. కాబట్టి ప్రతి దేవాలయానికి డ్రెస్ కోడ్. ఇది హిందువుల్లో మార్పు రావాలమ్మా. ఇప్పుడు మనం ఏమిటి అంటే ఈ మధ్య కాలంలో మన ధర్మం గురించి గొప్పగా చెప్పుకోవడం అవసరం, కానీ మన ధర్మం గురించి గొప్పగా చెప్పుకోవడంలో ఇతర మతాలను తిట్టేవారు ఎక్కువ ఉన్నారు. నేనేమంటానంటే వారిని తిట్టడం తర్వాత వారిని చూసి కొంత నేర్చుకోండి. ఇప్పుడు ఒక ముస్లిం ఖచ్చితంగా మసీదుకి ఎలా వెళ్తాడు, వారి సంప్రదాయంతోనే వెళ్తాడు. ఒక క్రిస్టియన్ ఎలా వెళ్తాడు, అలాగే వెళ్తాడు. ఒక హిందువు ఎందుకు వెళ్ళట్లేదు? పొరపాటు ఎక్కడ జరుగుతోంది? హిందువుల్లో మార్పు రావాలి, ముందు మనం మారాలి. డాక్టరు ఆపరేషన్ చేసేటప్పుడు ఏ డ్రెస్తో వెళ్తాడు? అతను బయట ఎంత అద్భుతంగా ఉన్నప్పటికీ బ్లూ కలర్ ఏదో వేసుకుంటారు కదా వారు. ఆ ఆపరేషన్ కు సంబంధించినటువంటి డ్రెస్, ఒక నర్సుకు సంబంధించినటువంటి డ్రెస్, ప్రతి చోట డ్రెస్ కోడ్ అనేటువంటిది ఫాలో అవుతున్నప్పుడు దేవాలయంలో ఎందుకు ఫాలో కావద్దు? ఖచ్చితంగా దేవాదాయ ధర్మాదాయ, అసలు ఇలా కూడా అనకూడదు. దేవాదాయం ధర్మాదాయం అనేది కూడా వ్యాకరణ పరంగా తప్పు. దేవదాయ ధర్మదాయ, ఆ దీర్ఘాలు లేవు. వారు వెంటనే మార్చి ఖచ్చితంగా ప్రతి దేవాలయంలో సంప్రదాయ వస్త్రధారణ తప్పనిసరి చేస్తేనే కొంత హిందువుల్లో మార్పు వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా డ్రెస్ కోడ్ అవసరమా? కొంతమంది ఎలా మాట్లాడుతున్నారంటే, ఎలా వెళ్తే ఏమిటి, భగవంతుని ఎలా చూస్తే ఏమిటి, అంటే మా కంఫర్ట్ ఇది అని చెప్తూ ఉంటారు. మీ కంఫర్ట్ కాదు, ప్రతి చోట నియమమే. ప్రధానమంత్రి దగ్గరికి వెళ్తున్నప్పుడు, ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్తున్నప్పుడు, ఒక ప్రజాప్రతినిధుల దగ్గరికి వెళ్తున్నప్పుడు మామూలుగా వెళ్ళట్లేదా? కాబట్టి నువ్వు ఒక మంచి డ్రెస్తో వెళ్తావు, వాళ్ళ దగ్గర పిచ్చి పిచ్చి డ్రెస్సులతోనైతే వెళ్ళాం కదా. ఒక గవర్నర్ దగ్గరికి వెళ్తున్నప్పుడు, రాష్ట్రపతి దగ్గరికి, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి దగ్గరికి వెళ్తున్నప్పుడు ఎంత సంప్రదాయంగా ఉండాలి. సంప్రదాయ వస్త్రధారణ తప్పనిసరి చెయ్యాలి. పురుషులైతే చొక్కా విడిచి వెళ్ళగలిగితే ఇంకా మంచిది. గురువాయూర్లో లాగా చొక్కా విడిచి వెళ్ళాలి. ఇది ప్రతి చోట ఈ నియమం తప్పకుండా చెయ్యాలి. అలా చెయ్యగలిగితేనే హిందువుల్లో మార్పు వస్తుంది. మీ సుమన్ టీవీ ద్వారా కూడా నేను అందరినీ కోరుకునేది ఒకటి, గవర్నమెంట్ చేసింది చెయ్యలేదు అనేది పక్కన పెట్టి ముందు మీ పిల్లలకు, ఇప్పుడు ప్రతి చోట మనం డ్రెస్ కూడా పాటిస్తున్నాం. హల్దీ అనగానే పచ్చ డ్రెస్సులు వేసుకుంటున్నాం, సంగీత్ అనగానే ఒక డ్రెస్ మార్చుకుంటున్నాం. మీ ఇంట్లో జరిగే వాటికి ఇన్ని డ్రెస్సులు మారుస్తున్నారు. భగవంతుడి దగ్గరికి వెళ్తున్నప్పుడు స్వేచ్ఛ ఏమిటి? భగవంతుడి దగ్గరికి వెళ్తున్నప్పుడు పంచకట్టుతో వెళ్ళండి, స్త్రీలైతే చీరలతో వెళ్ళండి. అలాగే అమ్మాయిలైతే చక్కగా పరికినీళ్ళు కట్టుకొని, చక్కగా ఆ కాళ్ళకు గజ్జలు పెట్టుకొని, అలా బాలా త్రిపుర సుందరిలాగా అలా బయలుదేరి వెళ్తూ ఉంటే ఎక్కడైనా ఆ పవిత్రమైన భావం తప్ప వేరే భావం కనిపిస్తుందా? కాబట్టి ఈ కోణం మారాలి. దేవాలయానికి తప్పకుండా సంప్రదాయ వస్త్రధారణతోనే వెళ్ళే విధంగా మార్పు హిందువుల్లో రావాలి అని నేను కోరుకుంటున్నాను. చెప్పారు. ధన్యవాదాలు గురుగారు.